పూర్వకాలంలో కైలాస పర్వతం శిఖరాలపై పరమశివుడు పార్వతీదేవితో కూర్చొని ఉన్నాడు. ఆ క్షణంలో స్త్రీల సౌభాగ్యం, ఐశ్వర్యం, సంతానం, ఆరోగ్యం గురించి ఆలోచించిన పార్వతీదేవి ఇలా మృదువుగా అడిగిందట. ప్రభు, స్త్రీలు సర్వసంపదలతో, పుత్ర పౌతాభివృద్ధితో, సుఖశాంతులతో జీవించడానికి ఏదైనా ప్రత్యేక వ్రతం ఉందా స్వామి అని అడిగిందట. శివుడు మెల్లగా చిరునవ్వు చిందిస్తూ, ఉంది పార్వతి, అది మహాపుణ్యమైన వరలక్ష్మి వ్రతం. దీన్ని ఆచరించిన స్త్రీకి అష్టలక్ష్ముల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది అని అన్నాడు. దాని మహిమ నాకు చెప్పునాదా అని పార్వతీదేవి మరింత ఆసక్తిగా అడిగిందట. శివుడు ఓ పూర్వకథను చెబుతూ ప్రారంభించాడు. కానీ ఈ కథ ముగింపులో శివుడు చెప్పిన అద్భుత సంగతులు పార్వతీదేవిని ఆశ్చర్యంలో ముంచేశాయట. ఎంతటి రహస్యమో తెలుసుకోవాలనుకుంటే పూర్తి వీడియో కోసం కామెంట్ సెక్షన్ లో లింక్ పెట్టాను, చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.